70, 80 తర్వాత ఈ లోకాన్ని విడవాల్సింది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యం, శాశ్వత రాజ్యం. దేవుని రాజ్యము, శాశ్వత రాజ్యము. అయితే ఆ రాజ్యానికి పోవాలంటే యేసుప్రభువే మార్గం. కాబట్టి ఇప్పుడు మిగతా ధర్మశాస్త్రాలు చెప్పేది వేరు, మనది వేరు. దేవుడు ఏమని చెప్పినంటే నేల మట్టితోటి మనం నిర్మించిండు. తర్వాత ఈ లోకంలో ఏమైనా మట్టి నుంచి వచ్చి మనం తీసుకుంటాం. తర్వాత మరణించిన తర్వాత మన్నని మట్టికి చేరుతుంది. ఆత్మ పరలోకం పోవాలంటే యేసు ప్రభువే మార్గం, వేరే మార్గం లేదు. ఎంతకాలం జీవించినా ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో యాత్రికులం. ఈ లోకంలో మనం కొంత సమయమే. ఈ లోకం ఎన్నడైనా విడవాల్సిందే, ప్రతి మనిషి విడవాల్సిందే. ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం పోవాలంటే యేసు ప్రభువే మార్గం, వేరే మార్గం లేదు. అయితే యేసు ప్రభు ఎందుకు మార్గం అంటే ప్రపంచ మానవాళ్ళందరూ పరలోక రాజ్యం, శాశ్వత రాజ్యం పోవాలని ప్రతి మనిషి కొరకు, మనం చేసిన పాపాల కొరకు మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించింది. ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా మానవుల కొరకు మరణించలేదు. మనం చేతితో చేసిన పాపాలు బట్టి ఆయన చేతుల మేకులు, పాదాలతో చేసిన పాపాలు బట్టి ఆయన పాదాలు మేకులు, చెడు తలంపుల ఆలోచన ద్వారా చేసిన పాపం బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటము, ఈ శరీరంతో చేసిన పాపాలు బట్టి 39 కొరడా దెబ్బలు. ఇవన్నీ ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ఆయనలో నేరం లేదు, ఆయనలో దోషం లేదు, ఆయనలో ఆయన శిక్షకు అర్హుడు కాదు. ఇవన్నీ ఎవరికంటే మనకు రావాల్సిన శిక్ష, మనకు బదులుగా, మన నిమిత్తం, మన కొరకు ఆయన మనకు రావాల్సిన శిక్షను, దైవ ఉగ్రతను, ఆ ప్రతిఫలాన్ని మనందరి బదులుగా కులమని ఎలాంటి భేదం లేకుండా ప్రతి మనుషుడి కొరకు ఆయన సిలువలో శిక్ష అనుభవించిండు. ఆయన సిలువలో మరణించిండు, సమాధి చేయబడిండు, తిరిగి వేసినాడు. ఇక్కడ యేసు ప్రభు నా కొరకే శిక్ష అనుభవించినాడని మన హృదయంలో విశ్వాసం ఉంచితే మనకు పనిష్మెంట్ అనేది లేదు. ఈ లోకం విడిచిన తర్వాత శాశ్వత రాజ్యం. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యము, మన ఆరోగ్యము, ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మన ఆరోగ్యం అందరి విషయంలో దేవుడు ఏం చేస్తాడు? ప్రతి భారాన్ని మోస్తాడు. మనకు ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయుష్ ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు దీర్ఘాయుష్యుల కారణం. సామెతలు 9:11లో నా వలన నీవు జీవించే సంవత్సరం అధికంలాగును, నా వలన నువ్వు దీర్ఘాయుష్ పొందు. అంటే ప్రపంచంలో మెజారిటీ పీపుల్ యొక్క విశ్వాసం ఇది. కానీ ప్రపంచంలో ఉన్న ఎక్కువ ఉండేవారు క్రైస్తవులు. మెజారిటీ పీపుల్ యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన మనందరినీ ఆయనే మట్టి చేత సృజించినాడు. మన నాసికారంధ్రంలో జీవాత్మ ఉండగా మనం నరులమైనాము. లోకంలో మరణించిన తర్వాత ఈ మట్టి అయింది, మట్టిలో పోతుంది. ఈ ఆత్మ పరలోకం పోవాలంటే యేసు ప్రభువే మార్గం. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకంలో మనం అబద్ధం కానీ, మోసం కానీ, తల్లిదండ్రుల ద్వారా పాపం కానీ,